గుర్తు పెట్టుకోవడం కన్నా చచ్చిపోవడమే సులభం అనుకున్నాను. మానస, ప్లీజ్ స్టాప్ ఇట్. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు. ఇలాంటి ఆలోచనలే వద్దు. అర్థమైందా? నేనున్నాను కదా. చూడు, నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నేనేమైపోతాను చెప్పు. నాకు అక్కడికి రావాలని ఉన్నా ఎటూ కదలేని స్థితిలో ఉన్నాను. ఈ పూజ అయిపోయిన వెంటనే నేను అక్కడికి వచ్చేస్తాను, సరేనా? నాకు ఆ లొకేషన్ షేర్ చేయి. ఉంటాను మనసా, జాగ్రత్త. సరే. ఏమైంది చక్రి? ఎవరితో మాట్లాడుతున్నా? ఎక్కడికి వస్తానని చెప్తున్నా? అంటే అది అకౌంట్ సెక్షన్లో స్కామ్ జరిగింది కదా, దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికిందట. నన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు. ఇప్పుడు వెళ్తే ప్రీతికి డౌట్ వస్తుందని చెప్తున్నారు. సరే, పూజ అయిన వెంటనే వెళ్ళు. అది కాదు నవ్య, ఇప్పటికే లేట్ అయింది. వెంటనే వెళ్ళకపోతే ప్రాబ్లం పెద్దదవుతుంది. అందుకే వెళ్ళొచ్చేస్తా. ఏం అవ్వదు. వాళ్ళని వెయిట్ చేయమని మెసేజ్ చెయ్యి. నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. రా చక్రి, రా. హరి ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం. అమ్మా, ఇప్పటి వరకు పసుపు కుంకుమలతో పూలతో అమ్మవారికి అర్చన చేశాం. మీలో ఎవరైనా భక్తి పాట పాడితే అమ్మవారు ప్రసన్నులవుతారు. భక్తి పాటలు పాడాలన్నా, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలన్నా అది మా వాణికే సాధ్యం. అమ్మ వాణి, నీ గొంతు విని చాలా రోజులైంది, పాడమ్మా. వాణి కాదు, నేను పాడతాను మేడం. వనజా, నీకెందుకు? వాణి పాడుతుందని మేడం చెప్పారుగా. ఎప్పుడూ వాళ్ళనే కాదు, నా టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయండి. వనజ, పాట ఎప్పుడైనా పాడొచ్చు, ఇప్పుడెందుకు చెప్పు? లేదు, ఇప్పుడే పాడతాను. ప్లీజ్ మేడం. సరే.
చాలా బాగా పాడావమ్మా. వాగ్దేవి గారి కోడలంటే మాటలా? పెద్ద కోడలు మధ్యలోనే ఆగిపోయిందేంటి అనుకున్నాను. చిన్న కోడలు మాత్రం చాలా బాగా పాడింది. ఈ భజన దాని ఆనందం చూడలేకపోతున్నాం. చెప్పిన టైం అయింది, ఈ చిన్న ఇంకా రావడం లేదే. ఓం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సమర్పయామి. హరి ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్యం పురుషానహం సర్వమంగళమాంగళ్యే. అమ్మా, అందరూ హారతి కళ్ళకద్దుకోండి. ఆపదామభత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం. అమ్మా, మీరు ఏ సంకల్పంతో ఈ పూజ చెయ్యాలని అనుకున్నారో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంతటితో ఈ పూజ సమాప్తం అయిందమ్మా. చెప్పిన టైం అయింది, ఈ చిన్న ఇంకా రావట్లేదేంటి? పూజ అయిపోయింది కదమ్మా. ఇక వనజం తీసుకెళ్ళొచ్చా? చదువుకుంటుంది కదా. అమ్మా, వనజమ్మ గారు నీరసంగా ఉన్నట్టున్నారు. పూజ అయిపోయింది కదా, ఆవిడ్ని తీసుకెళ్ళమని చెప్పమంటారా? వెళ్ళమను. ఆ, పదమ్మా. ఇంకా కొంచెం దూరం అంతే, త్వరగా వెళ్ళు ముళ్ళు. అక్కడ మా అక్క నా కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటుంది. రామ్మా, వెనక్కి కూర్చో. ఏంటమ్మా నువ్వు? వాగ్దేవి కోపానికి బలవడానికి కాకపోతే అంతమందిలో ఈ పాట పాడడం అవసరమా చెప్పు? మంచి పాట పాడి మేడంని ఇంప్రెస్ చెయ్యాలనుకున్నాను మమ్మీ. చాలేమ్మా. వనజమ్మ, కాస్త తాగండమ్మా, కొంచెం బలం వస్తుంది. అమ్మా, అలా అనకూడదమ్మా, తాగండి. అమ్మయ్య, మొత్తానికి అమ్మవారి దయ వల్ల ఆ వ్రతంలో పాట అనేది తప్పితే మనకి పెద్ద గంటమే గడిచింది అమ్మగారు. అమ్మగారు కాదమ్మా, అమ్మ అను.
నీలాంటి కూతురు నా ఇంట్లో ఉంటే నా కుటుంబంలో ఏ సమస్య లేకుండా చాలా చక్కగా ఉండేది. నా ఇంట్లో లేకపోతేనే నువ్వు నా మనసులోనే ఉంటావమ్మా, నా మనసులోనే ఉంటావు. అంతా మీ మంచితనం అమ్మా. మీరలా అనడం నా అదృష్టం. నాలోని మంచితనాన్ని బయటికి తీసింది మాత్రం నువ్వే కదమ్మా. నీ మంచి మనసు, నీ మంచి మాటలే. ఇప్పటి వరకు నేను లేకపోతే నా కూతురు ఏమైపోతుందో, ఎలా బతుకుతుందో అనుకున్నాను. కానీ నువ్వున్నంతకాలం నా కూతురు బతుక్కి ఏ సమస్య ఉండదు, నాకే బెంగా ఉండదన్న నమ్మకం నాకు కలిగిందమ్మా. అది నీ వల్లే కలిగింది. నా కూతురు జీవితాన్ని, భవిష్యత్తుని నీ చేతుల్లో పెట్టి వెళుతున్నానమ్మా. మంచైనా చెడైనా తన ముందు వెనక నువ్వే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. అది నీ బాధ్యత. అమ్మా, అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? మా అక్కకి ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను. ఇదే నేను మీకు ఇస్తున్న మాటమ్మా. మీరు అక్క గురించి ఇంకేం ఆలోచించకండి. నవ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే చక్రి. మేడం అడిగితే ఆఫీస్ అని చెప్పొద్దు. ఈరోజు కూడా అంత అర్జెంట్ వర్క్ ఏంటని కోపడతారు. పని చెయ్యకపోతే కోపం, కానీ నీలాంటి సిన్సియర్ వర్కర్స్ అంటే మేడంకి ఇష్టమే. ఇష్టమే అయినా అందరి ముందు చెప్పడం ఎందుకు? సింపుల్గా ఈ ఒక్కసారికి అబద్ధం చెప్పు. సరే. అమ్మా, పూజ చాలా చక్కగా చేశారు. గుళ్ళో కూడా ఇంత ఘనంగా జరిగేది కాదేమో. మరి వాగ్దేవి గారంటే ఇంకేమనుకున్నావు? చదువుకి సాంప్రదాయాలకి మారిపోయారు కదా. అదంతా మీ అభిమానం అండి. వెళ్ళేస్తామమ్మా. మంచిది. అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ చిన్ని ఎక్కడ చచ్చింది? అసలు అవుట్ హౌస్ లో ఉందా, లేక పిచ్చిది ఎక్కడికైనా పారిపోయిందా? మేడం, నాకు అర్జెంట్ పనుంది, అది చూసుకుని వస్తాను. ఈ టైంలో అర్జెంట్ వర్కా? అందరూ ఇక్కడే ఉన్నాం కదా. అంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది మేడం, అర్జెంటుగా వెళ్ళాలి మేడం. ఓకే, త్వరగా వచ్చి. ఓకే మేడం. ఏంటే చెకోర పక్షిలాగా ఎగిరెగిరి చూస్తున్నావు? మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నావన్నమాట, అవునా? నాకేం అవసరం? మరెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నాకేం టెన్షన్ లేదే, మామూలుగానే ఉన్నాను. మామూలుగా ఉంటే పర్వాలేదు. నాలా ఇంకొకరిని మార్చాలని చూసినా, సరస్సుకి శత్రువుని చెయ్యాలని చూసినా నేను నిన్ను క్షమించేదే లేదు. ఏంటాంటీ వార్నింగ్ ఇస్తున్నారా?
మంచిగా చెప్తే నీకు అర్థం కాదు కాబట్టి తప్పడం లేదు. ఈ రోజు నుండి సరస్సు కూడా నా కూతురే. ఏదైనా తేడా వస్తే ఈ కాత్యాయని కాళీ అవతారం ఎత్తుతుంది. జాగ్రత్త. అర్థమైంది కదా? మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు, అసహ్యంగా ఉంటుంది. రామ్మ ప్రీతి, రా. వాగ్దేవి, ఇక నేను వెళ్ళొస్తాను. అదేంటమ్మా, ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదన్నయ్యా, అవతల చాలా పనులున్నాయి. అమ్మాయికి ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో అన్ని జాగ్రత్తలు చెప్పాను. నా కూతుర్ని క్షమించి ఇంకొక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం వాగ్దేవి. ఈ సంతోషం నీ కూతురికి నేనిచ్చిన అవకాశం సద్వినియోగం చేసినప్పుడు చూపించు. తప్పకుండా, నాకు నమ్మకం ఉంది. ఉంటాను. ఏం చేస్తున్నావు చిన్ని? తొందరగా రావే. తొందరగా కదులు. ఇదేంటి, ఈ ముళ్ళు ఇక్కడికి రాకుండా ఆగిపోయింది? టిక్ టిక్ అనడం లేదు. చచ్చిపోయిందా? లే, తిరుగు తిరుగు. లే. హే, తిరుగుతుంది. అరే, వచ్చేసింది. ఆ అమ్మాయి చూపించిన ముళ్ళొచ్చేసింది. అంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ అమ్మాయి పాటలాగే పూజ కూడా ఎంతో చక్కగా జరిగింది. ఎటువంటి ఆటంకం జరగలేదు. పూజ కూడా ఎంతో చక్కగా దగ్గరుండి జరిపించావు వాగ్దేవి. అవును, మధ్యలో వనజ అపస్వరం తప్ప అంతా సవ్యంగానే జరిగింది. అనవసరంగా వనజ వల్ల వాణ్ణి కూడా డిస్టర్బ్ అవ్వాల్సొచ్చింది. మ్యామ్, తనకు టార్గెట్ ఫిక్స్ చేశారు కదా, ఇక వాణికే కాదు మన ఎవ్వరికీ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. రాహుల్, పూజ ఎలాగో అయిపోయింది కదా, తాతయ్యని కూడా తీసుకొస్తే తను కూడా దండం పెట్టుకుంటారు కదా. పాపం ఒక్కళ్ళే రూమ్లో ఎందుకు ఉంచడం? తీసుకురాపో. అవును రాహుల్, వెళ్ళి తీసుకురా. సరే మ్యామ్. అదిగో వచ్చేశారు. పూజ బాగా జరిగిందా? బాగా జరిగింది మావయ్య గారు. అమ్మ వాణి, తాతయ్య గారికి ప్రసాదం ఇవ్వు. అలాగేనమ్మా. ఇదిగోండి తాతయ్య. తాతయ్య, ఒక్క నిమిషం. తినే ముందు మీరు వేసుకోవాల్సిన మందులున్నాయి కదా, అవి తీసుకొచ్చిస్తానుండండి. మర్చిపోయాను. అలాగే.